మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అన్నయ్య అని పిలవాలా? కాదు కాదు, అన్నయ్య అని కాదు. అమ్మ వాళ్ళు అల్లుడు గారు అని పిలుస్తున్నారు కాబట్టి బావగారు అని పిలవాలి కదండి బావగారు? అలానే మున్ని, నీ ఇష్టం వచ్చినట్టే పిలు. అలాగే బావగారు. సరే, ఇక లోపలికి వెళ్దాం పదా, నాకు కొంచెం పనుంది. మళ్ళీ వెంటనే వచ్చేస్తాను బావగారు. పదా. అబ్బా, మీ అమ్మా నాన్నలు అల్లుడు గారు అని, మీ చెల్లెలు బావగారు అని తెలిసో తెలియకో కమిట్ అయ్యారు. ఇక నీ మనసులో ఉన్న నా మీద ప్రేమని బయట పెడితే మిగతావన్నీ సెట్ అయిపోతాయి. మనం వెళ్ళిన పని ఇంత త్వరగా అవుతుంది అనుకోలేదు దేవకి. మినిస్టర్ గారు మనకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఇంత త్వరగా జరిగింది. మీకు త్వరగా అయినట్టు అనిపించింది కానీ నాకు ఎంత త్వరగా ఇంటికి వచ్చేస్తే బాగుండు అనిపించింది. అసలు ఏమైంది దేవకి? అత్తయ్య గారికి మందులు ఇచ్చే టైం అయింది కదండి, రాదేమో లేదు. అప్పటికి మాధవికి చెప్పాను, అయినా నేను దగ్గరుండి చూసుకున్నట్టు ఉండదు కదండి. మీరు ఆ కొటేషన్ మెయిల్ చేయండి, నేను వెళ్ళి అత్తయ్య గారిని పలకరించి వస్తాను. సరే. హలో, చెప్పండి. అత్తయ్య గారు, సారీ అత్తయ్య గారు, మినిస్టర్ గారి దగ్గర కాస్త ఆలస్యం అయింది. మీరు మందులు వేసుకున్నారా? ఏంటి, మీరింకా టాబ్లెట్స్ వేసుకోలేదు? నేను మాధవికి చెప్పెళ్ళాను కదా. మాధవి, మాధవి! అక్క, ఏంటి మాధవి ఇది? నేను రావడానికి ఆలస్యం అవుతే అత్తయ్య గారికి టాబ్లెట్స్ ఇవ్వమని చెప్పాను కదా, ఎందుకు ఇవ్వలేదు? అక్క, అంటే అది నేను కిచెన్ లో పనిలో ఉండిపోయి మర్చిపోయానక్క. ఏం మాట్లాడుతున్నావు మాధవి? అత్తయ్య గారికి మందులు ఇవ్వడం మర్చిపోవడం ఏంటి? అయినా నీకు చెప్పాను కదా, రాదలేదు, టైంకి మందులు ఇవ్వాలి, నేను బయటకు వెళ్తున్నానని. మనకి ఎన్ని పనులున్నా అత్తయ్య గారి ఆరోగ్యం కంటే కూడా ఏది ఎక్కువ కాదు కదా, ఎందుకు ఇలా చేసావు? అక్క, నేను పనిలో పడి టైం చూసుకోలేదు. సరే, వెళ్ళి జ్యూస్ తీసుకురా. అలాగే అక్క. అత్తయ్య గారు, ముందు మీరు టాబ్లెట్ వేసుకోండి, ఈ లోపు జ్యూస్ వచ్చాక తాగి రెస్ట్ తీసుకోండి. నువ్వెంత మంచిదానివి దేవకి. మంచాన పడిన ఈ ముసల్దాన్ని ఇంటి కోడలివైన కన్న కూతుర్లా సేవలు చేస్తున్నావు. నీలాంటి కోడలు నా ఇంటికి రావడం నా అదృష్టం. అయ్యో, ఈ కన్నీళ్ళేంటి అత్తయ్య గారు? ఒంట్లో ఏమైనా ఇబ్బందిగా ఉందా? నొప్పిగా ఏమైనా అనిపిస్తోందా? ఆకలిస్తోందా? మాధవి జ్యూస్ తీసుకొస్తుంది అత్తయ్య గారు, ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టండి.
ఎందుకత్తయ్య గారు ఈ కన్నీళ్ళు? నేను మీ దగ్గరికి రావటం ఆలస్యం అయిందనా? క్షమించండి అత్తయ్య గారు. వెళ్ళిన పని త్వరగా అయిపోతుందనుకున్నాను. అనుకోకుండా ఆలస్యం అయింది. గాయత్రికి మిమ్మల్ని చూసుకుంటూ ఇక్కడే ఉండమని చెప్దాం అనుకున్నాను. కానీ తనకి దగ్గు, జలుబు, రూంలోంచి బయటికే రావడం లేదు. కషాయం కూడా గదిలోనే ఇస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో తను మీ దగ్గర ఉండటం మీ ఆరోగ్యానికి మంచిది కాదని నేనే వద్దన్నాను. అయినా ఇక నుంచి మిమ్మల్ని ఎవ్వరూ చూసుకోవాల్సిన పని లేదత్తయ్య గారు. మీ పనులన్నీ దగ్గరుండి నేనే చూసుకుంటాను. మిమ్మల్ని నా కన్న తల్లిలా కాపాడుకోవటం ఈ ఇంటి కోడలిగా నా బాధ్యత. ముసలితనం మరో పసిప్రాయం అంటారు. అలాంటి పసిపాపై అత్తయ్య గారికి సేవలు చేయాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. అందుకే ఇక నుంచి మీ పనులన్నీ నేనే చూసుకుంటాను. నువ్వెంత గొప్పదానివి దేవకి. నిజంగా నువ్వు నా కోడలివైన కన్న కూతుర్లా చూసుకుంటున్నావు. ఈ వయసులో నాకింతకన్నా కావాల్సిందే ఉంది. ఇంత మంచి మనసున్న నీకు నీ కన్న కూతురు రాదా అని ఎందుకు అర్థం కావట్లేదు దేవకి? నీ అంత మంచి మనసున్న గొప్ప కూతుర్ని కన్నావు దేవకి. నీ కూతురని తెలియకుండానే రాధని దగ్గరికి తీసుకున్నావు. తనకి నీ అనురాగాన్ని, ప్రేమని పంచావు. నీ కూతురు అని తెలిసి భుజాన మోసావు. కాని తనే నిజమైన వారసురాలని నువ్వు తెలుసుకునే సమయానికి తనని శత్రువులా చూస్తున్నావు దేవకి, శత్రువులా చూస్తున్నావు. 20 సంవత్సరాలుగా దూరమైన కన్న పేగుబంధం కంటే కంటికెదురుగా కనపడుతున్నా కనిపెట్టలేకపోతున్నావు. నీ కూతురు ఎక్కడ ఉంటే ఏమైపోతుందో, ఎప్పుడు దొరుకుతుందోనని కళ్లల్లో ఒత్తులు వేసుకుని వెతికిన నువ్వు ఇప్పుడు తనని కన్న కూతురుగా గుర్తించు అని, నిన్ను నోరారా అమ్మా అని పిలవాలని, నీ ఒడిలో సేద తీరాలని, అమ్మ స్పర్శని అనుభవించాలని ఎంతగానో ఎదురు చూస్తుంది దేవకి. కానీ కాలమహిమో కాల ప్రభావమో తెలియదు. కానీ మీ మధ్య దూరం పెరుగుతుందే తప్ప తరగడం లేదు. కల ప్రభావం తగ్గి చూడాలని ఈ ముసలి ప్రాణం ఎదురు చూస్తుంది దేవకి. అదెప్పుడు జరుగుతుందో ఎదురు చూడటం తప్ప నిజం తెలిసినా ఏం చేయలేకపోతున్నానన్న బాధ దహించేస్తుంది, దహించేస్తుంది. మీరేం కంగారు పడకండి అత్తయ్య గారు. మీకేమీ కాదు. అంతా మీరనుకున్నట్టుగానే జరుగుతుంది. మీరు మళ్ళీ పూర్తి ఆరోగ్యంగా అవుతారు. నేను ఆరోగ్యంగా మారి ఇంకా బ్రతకాలని లేదు దేవకి. కానీ కన్న కూతురు కోసం నువ్వు పడుతున్న యాతన చూసి నువ్వు గాయత్రి కోసం ఎంతగా తల్లడిల్లావో, ఎంతగా ఎదురు చూసావో నాకు తెలుసు. నన్ను కన్న తల్లిలా చూసుకుంటూ ఎంతలా ఆదరిస్తున్నావో నాకు తెలుసు. అలాంటిది నీకు రాధ పేగుబంధం, నీ కన్న కూతురు గాయత్రి అనే నిజాన్ని నా నోటి ద్వారా నీకు చెప్పాలి. మీ ఇద్దరినీ ఒకటి చెయ్యాలనుకున్నాను. ఆ తర్వాత నేను చనిపోయినా పర్వాలేదు. అంతవరకు బ్రతుకుంటే చాలమ్మా, అంతవరకు బ్రతుకుంటే చాలు. అక్క ఇదిగో. అత్తయ్య గారు జ్యూస్ తాగండి.
చెమట కంపెనీ వదిలించుకొని ఫ్రెష్ అవ్వు. ప్రేమ దేశం యువరాణి భూత ప్రాయం విరిబోణి ఏరి కోరి మెచ్చావే తోటరాముణ్ణి. నా కనులు నా కలలు నిన్నే చూస్తున్నాయి. ఏంటి మనోహర్, ఏమైంది? ఎందుకలా చూస్తూ దగ్గరికి వస్తున్నావు? ఏం చేస్తున్నావు మనోహర్? నీకేమైనా అర్థం అవుతుందా? పొత్తులు పొత్తులు. కంగారు పడకు రాదా, రిలాక్స్. ఎలాగో మీ అమ్మ నాన్నలు అల్లుడు గారు అని ఫిక్స్ అయ్యారు. మీ చెల్లెలు బావగారు అంటూ పిలుస్తుంది. ఇక మిగిలింది నువ్వు ఒప్పుకొని నీ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టడమే. ప్లీజ్ వదిలు మనోహర్, ఎవరైనా చూస్తారు. అంటే ఎవరో చూడకపోతే ఓకేనా? నాకు మాత్రం నా మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టాలని ఉండదా? దేనికైనా సమయం రావాలి కదా మనోహర్. ఇంతకు మించిన మంచి సమయం ఎప్పుడు వస్తుంది చెప్పే. నీ మనసులో ఉన్న నా మీద తట్టుకోలేనంత నీ ప్రేమని చెప్పే. స్నానానికి వెళ్ళామంటే అక్కడి స్తంభంలో నిలబడిపోయావేంటి? ఈ మనోహర్ ఈ మధ్య కొంకలా నుంచుని నిద్రపోవటమే కాకుండా కళ్ళు కూడా కంటున్నాడు. చెప్తానుండు నీ సంగతి. బుద్ధుందా నీకు? అయిందా? బాగైందా? వెళ్ళి ఫ్రెష్ అవ్వంటే నుంచొని నిద్రపోతూ కళ్ళు కంటున్నావు. నీకేమైనా పిచ్చా? నా నిద్ర, నా కలలు, నా ఇష్టం. ఇందులో నీకొచ్చిన ఇబ్బంది ఏంటి? అవునా? నా వేణీళ్ళు, నా మగ్గు, నా ఇష్టం. మధ్యలో నీకేంటి? పోనీలే అని ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు కదా. నీ పని చెప్తా. ఆగు. వద్దు. మనోహర్ ఆగు. ఆగు. వద్దు. మనోహర్ వద్దు. మనోహర్ అక్క వేణీళ్ళు టవల్ తీసుకెళ్ళింది, సోప్ తీసుకెళ్లడం మర్చిపోయింది. ఆగమని చెప్తా. మనోహర్ వద్దు. వద్దు మనోహర్ వద్దు. వద్దు. ఆగు. వద్దు. అనగా అనగనగా కనులే కలగనగా నిజమై మెరుపల్లే బాలేగా నా ఊపిరి నడగా తన ఊపిరి జడగా కలగలిసి మురలయ్యేనో జడిగా కీర్తన నీ చూపుల దాడి చేసిందే ఈ గారడి కీర్తన నన్నే వీడి నీతో కలిసే బావా ఏంటి రాదా, చూసుకోవాలి కదా. కింద నీళ్లున్నాయి, జాగ్రత్తగా నడవాలి కదా. ఇప్పుడు చూడు, నేను పట్టుకోకపోతే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది. హాయ్ ముని, ఏంటి ఇలా వచ్చావు? సోప్ బావగారు, సోప్ తీసుకొచ్చాను. సోపా? ఇదిగోండి. వావ్, థ్యాంక్ యూ. ఏంటి ఏదో తేడా కొడుతుంది?
బావగారేమో దేవకి మేడం వాళ్ళ ఇంటి అల్లుడు, అక్కేమో అక్కడ జాబ్ చేసే వ్యక్తి. మరిద్దరు ఇంత క్లోజ్ గా ఉండడం ఏంటి? ఇంతకు ముందు కూడా 2 సార్లు కలిసొచ్చారు. ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది. అదేంటో కనిపెట్టాలి. హ్మ్? హూ. అమ్మా, నువ్వు వంట చేస్తూ ఉండు, నేను వెళ్ళి 4 టాబ్లెట్స్ ఇచ్చేస్తాను. అలాగేనమ్మా. అలాగే. అక్కని చూసి నేర్చుకో. ఇన్ని రోజుల తర్వాత ఇంటికి రాగానే నాన్న ఏ టైంకి మందులు వేసుకుంటారో గుర్తు పెట్టుకుని మరీ ఇస్తోంది. నువ్వు ఉన్నావు ఎందుకు? ఎందుకమ్మా? అక్క లేనప్పుడు నేనే కదా నాన్నకు మందులు ఇచ్చేది. హ్మ్. నువ్వు నా బంగారు మున్ని. నాన్న, ఇదిగోండి, రాత్రి భోజనానికి ముందు వేసుకునే టాబ్లెట్. అమ్మా రాధా, ఏంటి నాన్న? ఇలా కాసేపు నా పక్కన కూర్చో అమ్మా. ఏంటి నాన్న? ఏమి లేదమ్మా, జీవితాంతం మందులేసుకునే బ్రతుకైపోయింది. ఈ టైంకి నాన్నమ్మకు కూడా మందులు ఇవ్వాలి. ఎవరైనా ఇచ్చారో లేదో. అమ్ముంటే ఖచ్చితంగా ఇస్తుంది, కానీ మాధవి పిన్నికి చెప్తే గుర్తుంటుందో లేదో. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. అవును నాన్న, వచ్చినప్పటి నుంచి తమ్ముడు కనిపించట్లేదు. ఎటు వెళ్ళాను నాన్న? ఇంత రాత్రి అయినా ఇంకా ఇంటికి రాలేదు. అవును, వాడెలా ఉంటున్నాడు? బాగా చదువుకుంటున్నాడు వాడు? ఏంటి నాన్న, నేను తమ్ముడు గురించి అడుగుతుంటే అలా చూస్తున్నారు? వాడు నీ మనసుని అంతలా గాయపరిచినా కూడా ఎందుకమ్మా వాడంటే నీకంత ప్రేమ? తమ్ముడు కదా నాన్న, మన వాళ్ళు మనల్ని గాయపరిచారు కదా అని వాళ్ళని దూరం చేసుకుంటావా నాన్న? కంట్లో నలుసు పడింది కదా అని కన్నును తీసేసుకుంటావా? నలుసుని తీసేస్తాం, అంతే కదా నాన్న? నిజంగా నువ్వెంత గొప్పదానివమ్మా. నీలాంటి కూతుర్ని దూరం చేసుకున్న నీ కన్న తల్లిదండ్రులు ఎంత దురదృష్టవంతులు. నిన్ను పెంచుకునే అదృష్టాన్ని, నిన్ను మా కూతుర్ని చేయడానికే ఆ దేవుడు నిన్ను కన్న తల్లిదండ్రులను దూరం చేసేయడం అనిపిస్తుందమ్మా. నిన్ను ఆ దేవుడు మళ్ళీ గనుక నీ కన్న తల్లిదండ్రుల దగ్గరకు చేరేలా చేయగలిగితే నిన్ను చూసి వాళ్ళెంతగానో సంతోషిస్తారమ్మా. నీలాంటి గొప్ప గుణాలున్న కూతుర్ని కన్నందుకు వాళ్ళు ఎంతగానో ఆనందిస్తారు. కానీ అలాంటి అద్భుతాలు అన్నిసార్లు జరగవు కదమ్మా. లేదు నాన్న, ఆ అద్భుతం నా జీవితంలో జరిగింది. నేను నన్ను కన్న తల్లిదండ్రుల దగ్గరికి చేరాను, కానీ నేనే వాళ్ళ కన్న కూతున్నని వాళ్ళు నమ్మడం లేదు. నన్ను గొప్పగా చూడటం కాదు నాన్న, నేను డబ్బు కోసం ఇదంతా చేస్తున్నానని వాళ్ళు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నిజంగానే నేను మీ కూతున్నమ్మా, నన్ను నమ్మమ్మా, ప్లీజ్ అమ్మా. ఇక నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పద బయటికి, పద. నా మాట నమ్మమ్మా, అమ్మా, అమ్మా, ప్లీజ్ అమ్మా. అది కాదమ్మా. నార్మోయ్, ఇంకొకసారి నన్ను అలా పిలవకు. రాధ ఎమోషనల్ అవుతుంది. ఇక్కడున్న 2 రోజులు ఆనందంగా ఉంటుంది అనుకుంటే ఇక్కడ కూడా అదే ఆలోచిస్తుంది. ఎలాగైనా తన మైండ్ మార్చాలి. ఏంటంకల్, చాలా రోజుల తర్వాత కూతురుతో ప్రేమగా మాట్లాడుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఏంటి రాధా, నీకంటే మీ నాన్న అమ్మ చెల్లిని చూసిన ఆనందంలో కడుపు నిండిపోయింది. మరి నా సంగతి ఏంటి? ఓ, నన్ను కూడా మీ ప్రేమాభిమానాలన్నీ చూసి నా కడుపు నింపేసుకోమంటావా? అయ్యో, అదేంటి బాబు, వంటలన్నీ సిద్ధమైపోయాయి. మీరు ఫ్రెష్ అవుతున్నారు కదా అని భోజనానికి పిలవలేదు. ఇదిగో ఇప్పుడే వడ్డించేస్తాను. అందుకే మనోహర్, నువ్వంటే నాకు అంత అభిమానం. నేను అమ్మ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఎమోషనల్ అవుతున్న విషయం కనిపెట్టి భోజనం కావాలి అని నన్ను ఇలా డైవర్ట్ చేస్తున్నావు.
ఇద్దరు ఏంటి కళ్ళతోనే ఏదో సైగ చేసుకుంటున్నారు? ఇద్దరి మధ్య ఏదో సంథింగ్ ఉంది. ఆ సంథింగ్ ఏంటి? అమ్మ రాధా, ఇలా రా, అల్లుడు గారు కొట్టించాలి. అలాగే అమ్మా. వెళ్ళమ్మా. రా. ఏమైంది దేవకి? ఎందుకు ఇలా పరధ్యానంగా ఎక్కడో ఆలోచిస్తున్నావు? ఇది నాన్న ముద్ద. ఇది అమ్మ ముద్ద. అమ్మా, నాన్న, మీ దగ్గర నేను దేవకి గారి నిజమైన కూతురు గాయత్రి నన్న నిజాన్ని దాచాను. అలా దాయటంలో మిమ్మల్ని మోసం చేయాలన్న ఉద్దేశం లేదమ్మా.